అందరికీ నమస్తే, వెల్కమ్ టు జిన్నస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈ రోజు గంగారంకి వచ్చినాం. గంగారం గ్రామ పంచాయతీలో ఒక హోటల్, అదేవిధంగా నివాసం ఉంటున్న ఇల్లు కూడా కాలిపోయింది. సుమారు పొద్దున ఒక 7-8 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఏ విధంగా జరిగింది, అసలు ఎంత ఆస్తి నష్టమైంది, అసలు దీని కారకం ఏంటి అని దాని మీద దగ్గర పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి, నీ పేరేం పేరు? పెద్ద మనిషి, నా పేరు కిషన్ నాయక్. ఏ ఊరు మీది? మాది గంగారం. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది నీకేమైనా తెలిసిన? తెలిసి ఇది కరెంటు షాకు. ఎన్ని గంటల సుమారు ప్రాంతంలో జరిగింది ఇది 8:30 మధ్యలో జరిగింది. దీనికి వాళ్ళది బతుకు హోటల్ ఇళ్ళ నడుపుకుంటారు వాళ్ళు. కుట్టు మిషన్ అమాలి పని చేస్తాడు, అంత దేని మీదనే బతుకుతాను. ఇప్పుడు సుమారుగా అంటే ఇందులో ఏమేమి నడిపిస్తోళ్ళు? ఇంట్లో నివాసం ఉండటోళ్ళ, హోటల్ నడిపిస్తోళ్ళ? నివాసం ఉంటారు, హోటల్ నడిపించుకుంటారు, కుట్టు మిషన్ అన్ని చేసుకుంటారు. ప్రధానంగా ఈ ఆస్తి నష్టం కాకుండా మీకు ప్రధానంగా ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఫైర్ ఇంజన్ గానీ, పోలీసు వాళ్ళు గానీ, గ్రామ సర్పంచ్ గానీ, ఎవ్వరు రాలే. గ్రామ సర్పంచ్ గానీ, ఇక్కడ కార్యదర్శి గానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఏం చెప్పారు ఇక్కడికి వచ్చేయమన్నారు? మేము చూసుకుంటాం, మేము చేస్తాము అని అన్నారు. ఇది ఎవరికి చెందిన సంబంధించినది హోటల్? ఇది ఏం పేరు? ఈయన పేరు? ఓనర్ పేరు? ఈయన ఇంకా దుర్గయ్య. ఆయనది హోటల్. ఆయనే ఇంట్లో ఉంటాడు. ఆయనకు ఇల్లు లేదు, పొలం లేదు, గుంట భూమి కూడా లేదు. దీని మీదనే బతుకుతాండు వాళ్ళు. చెప్పేదాల్సిన వీధి గ్రామమా? చెప్పైనా తెలుసా నీకు? వీణంక దుర్గయ్యను. ఏం జరిగింది? అది కరెంట్ షాక్ వలన, మరి గ్యాస్ లీకేజ్ వలన అయింది. పూర్తిగా వాళ్ళు మాల విరమణ, అయ్యప్ప మాల విరమణ కొరకు ఆయన దీక్ష ఇలా విరుముడు కట్టుకుని గారపల్లి ఎవరు లేరు. అకస్మాత్తుగా 8:30కు అకస్మాత్తుగా మంటలు లేచినాయి. పరదలు, చుట్టూ పరదలు స్టార్ట్ మంటలతో వేసుకున్నాడు. దానికి అందులోకి ఎవరు పోకుండా అయింది. ఫైర్ ఇంజిన్ పోసిన, ఫైర్ ఇంజిన్ రాలే. ఇక మనుషులు కూడా బాగానే మంది అందులో పోయేటట్లు లేకుండా గ్యాస్ లీకేజ్ వల్ల ఒక దాని వల్ల పెద్ద పైప్ తెచ్చి 2 పైప్ గ్యాస్ ముద్దులు గుంజి బయటకు పొలంలో బయట వేసినాం. ఆయనకైతే ఏం లేదు. ఆయన అమలు పని చేస్తాడు. ఆ కుట్టు మిషన్ అలానే బట్టలు అమ్ముకుంటది, కుడుతుంది. చిన్నగా హోటల్ పెట్టుకున్నది. వాళ్ళకు ఇల్లు లేదు, గుంట భూమి లేదు, పొలం లేదు, ఏది లేదు. 2 కొడుకులు, 1 బిడ్డ. వాళ్ళకైతే ఏది లేదు. ఎన్ని సంవత్సరాల నుండి హోటల్ నడిపించుకుంటున్నాడు ఆయన? ఒక 6 సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుండి హోటల్ పెట్టుకుని నడిపించుకుంటున్నాడు. ఇక సంవత్సరం నుండి. దీనికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళని అడిగే మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎవరున్నారు చెప్పండి అమ్మా. మీదేనా ఇది? ఏం జరిగిందమ్మా? అసలు ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? పొద్దున్నే 8 గంటల వరకు మేము ఇక్కడ అన్ని పనులు చేసుకున్నా. నేను మా ఈయన మాల మీద ఉన్నాడు. ఈయన తీసుకొని ఆయన అప్పటిప్పుడు నిన్న నైటే పోయిండు. ఇక పొద్దున 8 గంటలకల్లా మీరు తొందరగా వస్తే మాకు ఇరుముడి కడతారంటే 8 గంటలకు వెళ్ళి మేము మా పిల్లలను తీసుకొని వెళ్ళిపోయినా. మేము గుడికి చేరుకున్నా. ఎంబడే ఇక ఫోన్ చేసిరు, ఇక్కడ వాళ్ళకి ఇట్లా నిప్పట్టుకున్నది, కాలిపోతాను రండి అని. మేము వచ్చే వరకు మొత్తం కాలిపోయింది. మీరు కాలిపోయే టైంలో మీరు లేరా? మేము ఎవరేం లేము, ఇక్కడ ఎవ్వరేం లేవు. మా పక్క షాప్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా లేరు. వాళ్ళ చుట్టాల వాళ్ళు చనిపోతే వాళ్ళు వెళ్ళిపోయారు. మేము పోయేటప్పుడు ఉండేవాళ్ళు. ఇక మేము వెళ్ళిపోయినాక ఎంబడే వాళ్ళు ఫోన్ వచ్చిందన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ ఎవ్వరు లేరు అన్నట్టు. ఇప్పుడు హోటల్ తీసేపోయినరా? ఎవరన్నా ఇందులో ఉన్నారా, లేకపోతే క్లోజ్ చేసిపోయారా? క్లోజ్ చేసేపోయినాం. క్లోజ్ చేసి ఇలా హోటల్ తీయలే ఇవాళ పొద్దుగాల మొత్తం క్లోజ్ చేసేపోయినాం. సాయంత్రం వచ్చినాక తీసుకుందాం అన్నట్టుగానే పొద్దున్న 8 గంటలకే వెళ్ళిపోయినాం. మేము 8:30కి వెళ్ళి నాకు ఫోన్ చేసేది. ఇక కాటారా ఎంత సుమారు ఎంత వరకు ఆస్తి నష్టమైనా ఏమేం కాలిపోయినాయి? ఇలా ప్రధానంగా మీకు అవసరం ఉన్నాయి అన్ని వస్తువులు అన్ని కాలిపోయినాయి. మేము తప్ప ఇలా ఏమేమి ఉంటాయి? ఫ్రిడ్జ్ గానీ, మంచాలు ఏమన్నా? ఫ్రిడ్జ్ ఉన్నది, బెడ్ ఉన్నది, డ్రెస్సింగ్ టేబుల్, బీరువా. ఇది పరిస్థితి మొత్తం ఎక్కడ కాలిపోయినది ఘోరంగా. వీళ్ళు లేరంట. లేని సమయంలో ఎట్లా జరిగిందమ్మా ఇది? షార్ట్ సర్క్యూటా, లేకపోతే అగ్ని ప్రమాదమా ఏంటిది? కరెంట్ షాక్ జరిగిందా? ఓకే. గిరాకీ బట్టలు, నేను టైలరింగ్ చేస్తాను కదా, గిరాకీ బట్టలు ఉంటాయి 2 మిషన్లు. ఆ మిషన్లు అక్కడ ఉండే అన్నట్టు అవన్నీ. అటు ఇంకేమన్నా మీకు సంబంధించిన ఇంకేమన్నా డబ్బులు గానీ, బంగారం గానీ, ఇతర ఏదైనా విలువగల వస్తువులు? డబ్బులు కూడా కాలిపోయి. ఎన్ని కాలిపోయినాయమ్మా? ₹1,00,000 అవి. నేను లోన్ తీసుకున్నా. 3 వారాలు అయితే తీసుకుని. అలాగే ₹1 కూడా నేను ఖర్చు పెట్టలేదు. అయితే సైడ్ కు గంజు ఉన్నాయి. ఆ గంజులో అల్ల పెట్టిన అదే డబ్బల ఆ గంజులో పెట్టిన అల్లకెళ్ళి ₹1 కూడా నేను ఖర్చు పెట్టుకోలేదు. అవి కాక మా హోటల్ కోసం సంబంధించినవి ₹8,000 ఆ డబ్బలో పెట్టి దానికి మేము వేసుకుంటాం. డబ్బాలో ఎంత ఉండే అమౌంట్? ₹8,000 వరకు సగం కాలిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. ఇక్కడ చూడు, అమౌంట్ కూడా కాలిపోయింది. ఇంకా వేరే డబ్బాలో కూడా
ఆ. ఆ డబ్బలో పెట్టి లబ్బర్లు ఉన్నది లబ్బర్ తోనే వేసి ఆ డబ్బలో పెట్టి మేము అటు వెళ్ళిపోయినాం. ఇక సాయంత్రం వచ్చినాక మళ్ళీ తొందరనే హోటల్ తీసుకుంటాం కదా అని ఎవరు కూడా చెప్పలే. నేను ఇంట్లో డబ్బులు ఉంటే ఎవరైనా తీస్తారు, ఇక్కడ రోడ్డుకే హోటల్ కదా. ఇల్లు మీరు ఇళ్ళని నివాసం ఉంటారా బయట ఎక్కడైనా ఉంటారా? ఈయనే ఉంటాం మేము, ఎక్కడ మాకు ఇల్లు లేదు, ఈయనే ఉంటాం. ప్రతి ఒక్కటి ఐటమ్ మొత్తం కాలిపోయింది. బయటగా మాకు ఏవే లేదు. ఇక్కడ హోటల్ తీసినంటే నైట్ ఈయనే పండుకుంటాం, మళ్ళీ పొద్దున తీసి మళ్ళీ హోటల్ తీసుకుంటాం. ఇప్పుడు సుమారుగా అంటే మీకు తెలిసిన ప్రకారంగా సుమారుగా ఇంట్లో ఇంతవరకు ఆస్తి నష్టం అవుతుంది అనుకుంటున్నారు? 2-3 లక్షల వరకు అయినా కానీ ఎంత అయింది అనుకుంటున్నారు? 5 లక్షల దాకా ఉంటుంది సార్. ₹1,00,000 క్యాష్ అయ్యేది. ఆ, ఇప్పుడు ఆ మిషన్ లో నేను మొన్న రిపేర్ చేయించుకొని వచ్చిన 12,000 పెట్టి రిపేర్ కొంచెం తెచ్చుకున్నా. అక్కడ బైక్ అది ₹30,000 బైక్. గిరాకీ బట్టలు వాళ్ళు ఇవ్వరు దాకా గొడవ వేసిపోయి రావు. ₹20,000 గిరాకీ బట్టలు, మిషన్ బట్టలు కుట్టేటి అన్ని. ఫ్రిడ్జ్ మొన్న అట్లా హోటల్ కోసం అందరు కూల్ బాటిల్ వాటర్ బాటిల్ అడుగుతారని 22,000 పెట్టి కొనుక్కున్నా ఫ్రిడ్జ్. ఇది ఇలా కాలిపోయింది మొత్తం. దీని మీద రేకులు ఉండేనా లేకపోతే లేదు, తాటి కమ్మల మీదకి వెళ్ళి ఉరవకుండా పరద వేసుకున్నాం. చుట్టూ తాటి కమ్మలే ఉంటాయి. దీని మీద కార్యదర్శి గాని సర్పంచ్ గాని ఇతర ఇంకెవరైనా గవర్నమెంట్ అధికారులు వచ్చి రిపోర్ట్ రాసుకొని పోయిర్రా? ఎవరైనా వచ్చిర్రా అసలు? పొద్దుగల సర్పంచ్ ఇట్లా వాళ్ళు వచ్చిపోయారు. ఏమన్నారు? ఇక మాట్లాడిపోయారు. వాళ్ళు చూస్తాం సాయం చేస్తాం అనుకుంటే చెప్పిపోయారు అన్నారు. సర్పంచ్ వాళ్ళు వచ్చారు, మాజీ సర్పంచ్ వాళ్ళు వచ్చారు, మాజీ సర్పంచ్ కార్యదర్శి వాళ్ళు వచ్చిపోయారు. ఇది గంగారం పరిస్థితి. పొద్దున సుమారు 8 గంటల ప్రాంతంలో వీళ్ళు లేని సమయంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇక్కడ గుడిసెకు అంటుకుంటే మొత్తం దగ్ధం అయిపోయింది. దాంతో పాటు ఫ్రిడ్జ్, మంచాలు, మిషన్ కి సంబంధించిన మాలు, అదేవిధంగా బైక్, అక్కడ కొంత క్యాష్ కూడా కాలిపోయిందట. హ్యాండ్ క్యాష్ దగ్గర ₹1,00,000 వరకు కాలిపోయిందని చెప్తా ఉన్నారు. ఏదో విధంగా చెప్పాము ఒకసారి. ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఒకసారి మీడియా ముఖంగా చెప్పండి. మీరు మాకు ఎంతో సాయం చేయాలి. మాకు నిలవడానికి నీడ కూడా లేదు. మా పిల్లలు మేము రోడ్డు మీద బతకండి. కట్టుబట్టలు ఇప్పుడు వేసుకునే బట్టలు తప్ప మాకేం లేదు. ఏం ఆధారం కూడా లేదు, ఇల్లు కూడా లేదు మాకు. ఇప్పుడు మా అత్తమ్మూళ్ళ ఇంటికే పోయినాం మేము. ఇప్పుడు ఆడ పిల్లలను ఆడ ఉంచి వచ్చిన దీని మీద ఆధారం మాకు. ఇది పరిస్థితి. వీళ్ళకు ఈ మొత్తం ఆస్తి మొత్తం కాలిపోయిన సంఘటన జరిగింది కాబట్టి ప్రభుత్వం వీళ్ళకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ ఆస్తి ఎంతైతే నష్టమైందో దాని మీద ఎక్స్గ్రేషియా ఇచ్చి వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి. జిన్నస్ గ్లోబల్ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.